హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఏంటంటే రాజ్మా అంటారు చూడండి ఫ్రెండ్స్, ఈ రాజ్మా అనమాట. వీటిని నానబెట్టేసాను అనమాట. వీటిని అంటే ఒక నైట్ అంతా నానబెట్టేసి రేపు మార్నింగ్ బాయిల్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రాజ్మా అంటారు కదా ఇవి ఫ్రెండ్స్. ఈ రాజ్మా ఒకరోజు నాని ఒక నైట్ అంతా కంప్లీట్గా నానుకొని అనమాట. వీటికి ఏంటంటే 3 సార్లు కడిగాను అనమాట. రబ్బీస్ కలర్లో వాటర్ వచ్చేసింది అనమాట. ఇలా వచ్చినాయి అనమాట, ఇలా ఉబ్బినాయి రాజ్మా. ఇవి ఒక మాదిరిగా ఉన్నాయి అన్నమాట రాజ్మా. మరి చిన్న సైజు కాదు, మరి పెద్ద సైజు కూడా కదా, మీడియం సైజు రాజ్మా అనమాట ఫ్రెండ్స్. ఈ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ధనియాలు, పచ్చిమిరపకాయలు 4, 2 ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, దీనికి బీపిండి, సాల్ట్ అనమాట. కొంతమంది ఏంటంటే దీంట్లో కొంచెం శనగపిండి కూడా కలిపారు. నేను బీపిండి మాత్రమే కలుపుతున్నాను అనమాట వాళ్ళకి. చూడండి, ఈ మిక్సీలో పడుతుంది వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ పట్టి పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో రాజ్మా వేస్తాను కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. దీంట్లో ఏంటంటే ఒక స్పూనుడు ధనియాలను, జీలకర్ర ఒక స్పూనుడు అనమాట, ఎల్లుల్లిపాయ గబ్బాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంటే దీంట్లో వాటర్ పోయక్కర్లా, ఎందుకంటే ఇది వాటర్ వస్తుంది కాబట్టి రాజ్మాలో. మొత్తం అంతా రుబ్బేస్తాను కదా నేను రాజ్మా మొత్తం. దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను అక్కడ చూడండి. దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇదేమో బీపిండి కొంచెం వేస్తున్నాను అన్నమాట. చూడండి, 2 స్పూన్లు. ఇదేమో శనగపిండి ఫ్రెండ్స్, ఇది ఒక 2 స్పూన్లు అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు అన్నీ ఏమో ఇందులో వేసి మిక్సీ పట్టేసా కదా ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ముద్దలా కలిపేసన్నమాట. చూడండి, ఇలా చేసుకుని పెట్టేసుకుని ఒకసారి నూనెలో వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను నేను. ఇట్లా మందంగా దోశ అన్నమాట, మందంగా. ఈ ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు. ఇందులో అయితే వాటర్ అయితే కలపలేదు ఫ్రెండ్స్ నేను. చూడండి, ముందుగా చేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామని చేస్తున్నాను అన్నమాట. చూడండి,
ఫ్రెండ్స్ నూనె కూడా పోసేస్తున్నాను అనమాట ఫ్రైకి. ముందు ఇందులో కొంచెం వంచేసి ఉంచాను, మిగిలిన కూడా పోస్తున్నాను అనమాట ఫ్రై చేయటానికి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కాగిన తర్వాత ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చేసి రెడీ పెట్టేసుకున్నాను కదా, ఇవి అనమాట ఫ్రెండ్స్. చూడండి, నూనె కాగిందా లేదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట. మొత్తం 7 వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇందాక అంత ఇది లేదు, ఇప్పుడు బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇవి అయిపోయిన ఫ్రై తీసేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ వచ్చినాయి, లాస్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, కంప్లీట్గా వాడలు చేసేసాను అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఈవినింగ్ స్నాక్గా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇవి వీటిని చూడండి, ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కచప్ ఫ్రెండ్స్. ఇది వేసుకుని తింటాను అన్నమాట. నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఎక్కువ ఏంటంటే వీటిని ఉడకబెట్టుకు తింటాము, బోరు కొడితే మాత్రం ఇట్లా చేసి తింటాం అన్నమాట మధ్య మధ్యలో. ఈరోజు చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే చేశాను అన్నమాట, వీడియో పెడుతున్నా. ఈ బాటిల్ తెప్పించాను అన్నమాట మార్నింగే.